హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నా కూతురేమో దహీక తడక అంట. అంటే మన భాషలో పెరుగుచారేమో తెలియదు, కానీ ఇప్పుడేటో వంటలు కొత్త కొత్త పేర్లు వస్తాయి. అమ్మ ఈరోజు చేస్తానమ్మా అంటే సరే చెయ్యు అని అంటాను. ఎప్పుడైనా సరే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి కంపల్సరీ వంట అనేది అంటే ఎంతో కొంత అనేది నేర్పించాలండి. మనం ఉన్నా లేకపోయినా, ఒకవేళ మన హెల్త్ బాగోకపోయినా ఎప్పుడు అందరం ఒకలా ఉండం కదమ్మా. కనీసం వాళ్ళు వండుకొని తినేలాగైనా ఉండాలి. అందుకే పిల్లలకి ఏ పని నేర్పించమని కంపల్సరీ వంట అనేది, అంటే వాళ్ళు వెళ్ళే క్లీనింగ్ పర్పస్ మనకు ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత ఫస్ట్లో అయితే పాడు చేసేవాడి క్లీనింగ్ గట్టా వాళ్ళు చేయరు కదా. అలాగా కొంచెం కొంచెం వాళ్ళకి అలవాటు అయింది. ఇప్పుడు నాకు హెల్త్ బాగోపోయినా నేను ఏదైనా బయటకు వెళ్ళాల్సి రావడం పర్పస్లో వండమంటే వండుకుంటారు, ఏదో ఒకటి వండుతారు, నాకు వండి పెడతారు. అది చాలు. అంటే మనం ఎప్పుడు ఎవరో ఎలా ఉంటామో తెలియదు కదండి. మన తల్లికి ఆరోగ్యం బాగోపోతే ఇంటిల్ల పాతి వస్తుంది అంటారు, కానీ ఆ సిచ్యువేషన్ అనేది రాకూడదు. తల్లికి ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగోకపోయినా పిల్లలకి వంట వస్తే ఆ ఇంట్రెస్ట్ మనమే కలిపి, అంటే ఫస్ట్ కొంతమంది పిల్లలు అమ్మ చేస్తాడు వద్దు పాడైపోద్ది అని అలా అనకూడదండి. వాళ్ళు పాడు చేసినా సరే మనం నేర్పించాలి, చేయమని వాళ్ళని వదిలేయాలి. సరే కాలడమో లేకపోతే ఏదో ఒకటి ఇంజురీ అయినా సరే వాళ్ళకి అటు వెళ్ళొద్దు అని మనం అనకూడదు. కంపల్సరీ వంట అనేది అందరూ ఏదో ఒకటి పెద్ద పెద్ద పిండి వంటలు చేయక్కరు, కనీసం వాళ్ళ మట్టి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు జాబ్ పర్పస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఒంటరిగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. థ్యాంక్ యూ.